ఈ మ్యాజిక్ వరల్డ్‌లో మ్యాజిక్ లేని ఒక అబ్బాయిని చూసి అందరూ నవ్వుతారు. నీ డ్రీమ్ ఇంపాసిబుల్ అని. కానీ ఈ ఎపిసోడ్‌లో ఒక కెప్టెన్ వస్తాడు. ఆస్థాని చూసి నవ్వుతాడు అని అనుకోకండి. చూస్ చేస్తాడు. క్వెషన్ ఏంటంటే మన సొసైటీ రిజెక్ట్ చేసిన వాడిని మ్యాజిక్ నైట్స్ కెప్టెన్‌గా ఎందుకు సెలెక్ట్ చేశాడు? ఆస్థాలో మనం చూడలేకపోయిన పవర్స్ యామి ఎలా చూసింది? ఈ ఎపిసోడ్ 2లో ఆస్థా ఫేట్ కంప్లీట్‌గా మర్చిపోయే డెసిషన్ తీసుకుంటాడు. ఎపిసోడ్ స్టార్ట్ చేసే ముందు లాస్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో ఒకసారి చూసేద్దాం. లాస్ట్ ఎపిసోడ్లో ఆస్థాకి మ్యాజిక్ లేదు. యూనోకి 4 లీఫ్ గ్రిమ్వార్ వచ్చింది. ఎనిమీ అటాక్ చేస్తాడు. ఆస్థాకి 5 లీఫ్ గ్రిమ్వార్ యాక్టివేట్ అవుతుంది. యాంటీ మ్యాజిక్ స్వాడ్ ఫస్ట్ టైం రివీల్ అవుతుంది. యూనోతో పాటు విలేజ్ మొత్తం షాక్లో ఉంటారు. ఆస్థా ఐస్లో ఫస్ట్ టైం కాన్ఫిడెన్స్ వస్తుంది. అక్కడ కట్ చేసి ఇప్పుడు మన సెకండ్ ఎపిసోడ్ స్టోరీని అయితే కంటిన్యూ చేద్దాం. ఇక స్టోరీ కంటిన్యూ చేస్తే ఎనిమీ రేవంచి టైప్ చైన్ మ్యాజిక్ యూజర్. ఆస్థాన్ చూసి నవ్వుతాడు. మ్యాజిక్ లేని వాడు నన్ను గెలవడానికి ట్రై చేస్తున్నాడని. ఆస్థా హెవీగా బ్రీతింగ్ తీసుకొని మనసులో ఇలా అనుకుంటాడు, నాకు మ్యాజిక్ లేదు కానీ నాకు హ్యాండ్స్ ఉన్నాయి, బాడీ ఉంది, నేను గివ్ అప్ చెయ్యను. ఎనిమీ చైన్స్ షూట్ చేస్తాయి. ఆస్థా స్వాడ్తో డైరెక్ట్గా బ్లాక్ చేస్తాడు. ఇంపార్టెంట్ డీటెయిల్ ఏంటంటే యాంటీ మ్యాజిక్ స్వాడ్ టచ్ అయితే మ్యాజిక్ మొత్తం డిసాల్వ్ అవుతుంది. యూనో సైలెంట్గా అబ్జర్వ్ చేస్తాడు. యూనో మైండ్లో ఆస్థా నువ్వు ఎలా ఇప్పుడు ఇంత స్ట్రాంగ్గా ఉన్నావు అని అనుకుంటాడు. ఎనిమీ ఓవర్ కాన్ఫిడెన్స్తో అటాక్ని ఇంక్రీజ్ చేస్తాడు. ఆస్థా స్క్రీమ్ చేస్తాడు, నేను విజర్డ్ కింగ్ అవుతా, అందరూ నవ్వినా పర్వాలేదు, నేను నన్ను నమ్ముకుంటా అంటాడు. వన్ హెవీ స్వింగ్తో చైన్ని బ్రేక్ చేస్తాడు. ఎనిమీ వాల్లోకి త్రో అవుతాడు. మొత్తం సైలెన్స్గా ఉంటుంది. విలేజ్ పీపుల్ మొత్తం షాక్లో ఉంటారు. యూనో స్లైట్గా స్మైల్ చేస్తాడు. యూనో క్లామ్ వాయిస్తో చెప్తాడు, ఆస్థా నిన్ను ఎవరు వీక్ అని అనుకుంటున్నారో తెలుసా? నువ్వు కాదు, వాళ్ళ మైండ్ వీక్. ఆస్థా ఎమోషనల్గా నవ్వుతాడు. ఫ్లాష్ బ్యాక్ సీన్లో క్రౌచ్లో చైల్డ్హుడ్ ప్రామిస్ గుర్తొస్తుంది. మనిద్దరం విజర్డ్ కింగ్ కోసమే పోరాడుతున్నాం, దాన్ని ఎలాగైనా కంప్లీట్ చేయాలి అని అనుకుంటారు. అక్కడ నుంచి సీన్ చేంజ్ అవుతుంది. క్యాపిటల్ సిటీ దగ్గర ఫస్ట్ టైం రివీల్ అవుతుంది. క్యాపిటల్ సిటీ హ్యూగ్ కింగ్డమ్. ఆస్థా ఎగ్జైట్మెంట్తో వావ్ ఇది మన ఫ్యూచరా? యూనో క్లామ్గా చెప్తాడు, ఎగ్జామ్ అనౌన్స్మెంట్ అని. మ్యాజిక్ నైట్స్ క్యాప్టెన్స్ అపియర్ అవుతుంది. ఈచ్ క్యాప్టెన్ ఆరా చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఆస్థా రియాక్షన్ ఏంటంటే ఇదంతా పవర్, నేను కూడా ఒకరోజు ఇలానే అవుతా. అండ్ అందరూ గాల్లో ఎగురుతుంటారు. ఆస్థా ట్రై చేస్తాడు బట్ బ్రూమ్ షేక్ అవుతుంది. ఫాల్ ఆల్మోస్ట్. పీపుల్ అందరూ ఆస్థాను చూసి నవ్వుతారు. మ్యాజిక్ లేనివాడు ఎగ్జామ్కి వచ్చాడంట. ఆస్థా ఫిస్ట్ టైట్ చేస్తాడు. మనసులో నన్ను నవ్వండి బట్ నేను స్టాప్ అవ్వను. ర్యాండమ్ ఆపోనెంట్ ఆస్థాని ఛాలెంజ్ చేస్తాడు. ఆపోనెంట్ ఎలాంటి వాడంటే అరోగెంట్. మ్యాజిక్ లేనివాడు ఏం చేస్తాడులే అని అనుకుంటాడు. ఆస్థా స్వాడ్ పుల్ చేస్తాడు. అందరూ షాక్లో ఉంటారు. స్వాడ్ మ్యాజిక్ అబ్జర్వ్ చేస్తుంది. వన్ క్లీన్ స్ట్రైక్తో ఆపోనెంట్ని డౌన్ చేస్తాడు. క్యాప్టెన్స్ అందరూ సీరియస్గా అబ్జర్వ్ చేస్తున్నారు. యూనోకి ఆల్మోస్ట్ ఎవ్రీ స్క్వాడ్ ఇంట్రెస్ట్ చూపిస్తుంది. ఆస్థా 0 హ్యాండ్స్తో సైలెన్స్గా ఉంటుంది. బ్యాక్గ్రౌండ్లో టెన్షన్ స్టార్ట్ అవుతుంది. ఆస్థా హెడ్ డౌన్ అవుతుంది. సడన్లీ యామి వస్తాడు. యామి ఎవరంటే బ్లాక్ బుల్స్ కెప్టెన్. యామి నవ్వుతాడు, ఇంట్రెస్టింగ్ కిడ్, మ్యాజిక్ లేదు కానీ మ్యాడ్నెస్ ఉంది. అతని హ్యాండ్ని రైస్ చేస్తాడు, నా స్క్వాడ్కి వస్తావా అని. ఆస్థా ఐస్ వైట్తో ఎస్ వస్తాను అని అంటాడు. అండ్ ఇక్కడతో మన సెకండ్ ఎపిసోడ్ అయితే ఎండ్ చేస్తారు. ఈ సెకండ్ ఎపిసోడ్లో ఎఫర్ట్ కన్నా టాలెంట్ ఇంపార్టెంట్. ఎఫర్ట్ వితౌట్ ఎక్స్క్యూజ్ అంటే పవర్ అన్నమాట. నాకు తెలిసి ఇది ఆల్మోస్ట్ రైట్ అయ్యే ఛాన్స్ అయితే లేదు. జస్ట్ ఈ యానిమే వరకే ఇదొక ఫిలాసఫీ. ఇంకా చెప్పాలంటే యూనో బోర్న్ గిఫ్టెడ్. ఆస్థా డిఫరెంట్గా బిల్డ్ అవుతాడు. మ్యాజిక్ వరల్డ్లో మ్యాజిక్ లేనివాడు సర్వైవ్ అవ్వడం అంటే అది మెంటల్ స్ట్రెంగ్త్ సింబల్. అండ్ ఇక్కడితో ఈ వీడియోని ఎండ్ చేస్తున్నా. మీకు వీడియో నచ్చితే లైక్ చేసి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఎపిసోడ్ని కూడా మిస్ అవ్వకుండా చూడాలంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బ్లాక్ లవర్ ఎపిసోడ్ 3ని కూడా ఫాస్ట్గా తీసుకురావడానికి ట్రై చేస్తా. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తా. అండ్ అంటిల్ దెన్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ అండ్ బై బాయ్.